వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్ ఇప్పటి వరకు 3 పూర్తయ్యాయి. అందులో ఒక్కసారి కూడా ఇంగ్లాండ్ దమ్ము చూపించలేకపోయింది. 3 సైకిల్స్లోనూ కనీసం ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. అయితే ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో దూసుకుపోవాలనుకుంటోంది ఇంగ్లాండ్. భారత్తో సిరీస్ నుంచే విజయాల మోత మోగించాలనుకుంటోంది. కానీ భారత్ నుంచి ఇంగ్లాండ్కు గట్టి పోటీ ఎదురవుతోంది. తొలి టెస్టులో గెలిచిన బెన్ స్టోక్స్ సేన రెండో మ్యాచ్లో కంగుతింది. మలుపులు తిరిగిన మూడో మ్యాచ్లో అదృష్టం కూడా కలిసొచ్చి ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే లార్డ్స్లో గెలిచినప్పటికీ ఇంగ్లాండ్కు ఆనందం లేకుండా పోయింది. గట్టి దెబ్బ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లలో కోత పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా 2 WTC పాయింట్ల కోత తప్పలేదు. ప్లేయర్ల మ్యాచ్ ఫీజులోనూ 10% కోత పడింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉండాల్సిన ఇంగ్లాండ్ 3వ స్థానానికి పడిపోయింది. 24 పాయింట్లకు బదులుగా బెన్ స్టోక్స్ సేన ఖాతాలో 22 పాయింట్లే ఉన్నాయి. విజయాల శాతం 66.67కు బదులుగా 61.11కి చేరింది. ఇంగ్లాండ్ ఉండాల్సిన చోటుకు శ్రీలంక చేరుకుంది. శ్రీలంక ప్రస్తుతం 2వ స్థానంలో సెటిల్ అయింది. ఇప్పటి వరకు శ్రీలంక 2 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో 1 గెలిచింది. మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. శ్రీలంక గెలుపు శాతం 66.67. ఆస్ట్రేలియా మాత్రం తిరుగులేని పొజిషన్లో ఉంది. వెస్టిండీస్తో 3 మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ చెలరేగిపోయింది. 3కు 3 మ్యాచుల్లోనూ గెలిచింది. 36 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా గెలుపు శాతం 100. ఇంగ్లాండ్తో సిరీస్తోనే భారత్ కొత్త సైకిల్ను ఆరంభించింది. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడింది. ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. భారత్ గెలుపు శాతం 33.33. ప్రస్తుతం భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2 టెస్టులు ఆడిన బంగ్లాదేశ్ ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. ఒక మ్యాచ్లో ఓడిపోయింది. మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. 16.67 గెలుపు శాతంతో బంగ్లాదేశ్ 5వ స్థానం సాధించింది. 3 మ్యాచ్ల్లోనూ ఓడిన వెస్టిండీస్ 6వ స్థానానికి పరిమితమైంది.